ప్రహ్లాదవరదం విష్ణుం నృసింహపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం. భక్తులకు విజ్ఞప్తి, కోనసీమ జిల్లాలో గల పరమ పవిత్రమైనటువంటి స్వయంభూ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం నుండి ఆలయ ముఖ్య అర్చకులైనటువంటి పానింపూడి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నాండి. ఈ యొక్క ఆలయంలో జరిగే వార్షిక మహోత్సవాల్లో భాగంగా భాద్రపద శుద్ధ నవముల గాయతు భాద్రపద శుద్ధ ద్వాదశి వరకు ఈ యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నాయి. ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా జరుగుతుంటాయి. ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమానికి ఉద్దేశం ఏంటంటే స్వామివారికి జరిగే నిత్య ఆరాధనలో భాగంగా ఉత్సవాల్లోనూ వాటిల్లోనూ ద్రవ్య మంత్ర తంత్ర క్రియాది లోపాల్లో కొన్ని జరగడం పరిపాటిగా ఉంటుంది. ఈ యొక్క లోపాలు జరిగేటువంటి కార్యక్రమాలకి దోష నివృత్తి వరకు ఆచరించే ఉత్సవాల్లో భాగంగా ఒక ఉత్సవం స్నపనం చెప్పబడినది. దానికే ప్రాయశ్చిత్త పవిత్రారోపణ అంటారు. ఈ ప్రాయశ్చిత్త పవిత్రారోపణ అనగా పవిత్రోత్సవం అని పేరు. ఈ యొక్క పవిత్రోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగే నిత్యారాధనలో భాగంగా నిత్య నైమిత్తిక కామ్యరూపమైనటువంటి నిత్యారాధన, నివేదన, బలి హోమాది కార్యక్రమాలు, అలాగే జ్యేష్ఠాభిషేక కార్యక్రమాలు, మాసోత్సవాల్లో భాగంగా అష్టోత్తర కలశ శ్రవణారాధనలోను బ్రహ్మోత్సవాల్లోనూ జరిగేటువంటి కొద్దిపాటి కొన్ని లోపాల నివృత్తి వరకు, అలాగే ఆలయ పవిత్రత పునఃస్థాపితం చేయడం వరకు జరిగేటువంటి ఈ యొక్క పవిత్రమైన ప్రాయశ్చిత్త ఉత్సవమే పవిత్రోత్సవ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాలు రేపు వచ్చే 1వ తారీఖు రాత్రి వైఖాన సాగమ ప్రకారంగా అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభించబడుతున్నాయి. అలాగే 4వ తారీఖు మధ్యాహ్నం పూర్ణావతి కార్యక్రమంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. కావున 50 మంది భక్తులు కూడా భృగు సమితిలో చెప్పినట్లుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయించిన, కళ్ళారా దర్శించిన విష్ణు సాహిత్యము, అలాగే అశ్వమేధయాగది ఫలాలు, సర్వ గ్రహదోష నివారణాలు, అలాగే యశస్సు, ఆయుష్, సర్వాభీష్ట సిద్ధిస్తాయని చెప్పేసి భృగు సమితిలో చెప్పబడుతోంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని కళ్ళారా వీక్షించుకుని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి.